ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ప్రధాన చర్చ అంతా. ఈ క్రమంలో హనుమాయమ్మ ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీస్ రూపొందించిన ఓ ఆవిష్కరణ పాడి రంగంలో అద్భుత పనితీరు కనబరుస్తోంది. కౌ నెక్లెస్ పేరిట రూపొందించిన ఆ పరికరం పశువుల మెడలో వేస్తే దాని చలి, జ్వరం, వేడి వంటి ఆరోగ్య పర్యవేక్షణ, యథ, ఈత, స్థిరమైన పాల నిర్వహణ, బ్రీడింగ్ అంశాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ త్వరలో ఆఫ్రికాలో కూడా వ్యవసాయ, ఉద్యాన, పాడి రంగాల్లో ఏఐ ఆధారిత సేవలందించనుంది. అలాగే భారత్లో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వ్యవసాయ, ఉద్యాన, పశు విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నటువంటి హనుమాయమ్మ ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీస్ సంస్థ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఉప్పలపాటితో ప్రత్యేక ముఖాముఖి. ఇటీవల కాలంలో ఏఐ ఆధారిత సేవలు కూడా అందిపుచ్చుకొని రైతులు పెద్ద ఎత్తున అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపిస్తున్న పాడి రంగంలో కూడా ఏఐ ఆధారిత సెన్సార్ టెక్నాలజీ విశేషమైన ప్రభావం చూపిస్తుంది. అమెరికాలో ప్రముఖ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ తన పరిశోధన ద్వారా ఒక ఇన్నోవేషన్ కనిపెట్టారు. పశువు యొక్క ఆరోగ్య స్థితి, అలాగే ఉత్పాదకత, అయితే ఇతర ఎప్పుడు అది ఎన్ని పాలిస్తుంది అనే అంశాలు కూడా అంచనా వేసే సెన్సార్ని ఆవిష్కరించారు. దాని పేరు కౌ నెక్లెస్. అది విశేష ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికే దాన్ని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం మనతో చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఈ యొక్క కౌ నెక్లెస్ దాని ప్రత్యేకతలు ఏంటి సార్? ఇది ఏఐ కౌ నెక్లెస్ సెన్సర్ సార్. సో ఇది ఏం చేస్తుందంటే మేము మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో మేము డిప్లాయ్ చేశాము. ఆవుకి మెడ దగ్గర పెట్టామనుకోండి, ఇది ఏం చేస్తుందంటే ఆవు నెమరేస్తుంటే ఆ నెమరేసే ప్యాటర్న్ క్లినికల్ గా ఏమంటారంటే దాన్ని రుమినేషన్ కౌంట్ అంటారు సార్. ఆ రుమినేషన్ కౌంట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది సార్. ఎప్పుడైతే ఈ నెమరేసే ప్యాటర్న్ చేంజ్ అయింది అనుకో సార్, అంటే ఆవులు కూడా మనలాగానే జీవాలే కదా, వాటికి కూడా మనలాగానే జ్వరాలు వస్తాయి, అవి కూడా మనలాగానే కాల్షియం డెఫిషియన్సీ వస్తాయి. ఎప్పుడైతే అది అయిందనుకోండి సార్, ఆటోమేటికలీ మా సెన్సర్ పట్టేసుకొని ఫార్మర్కి ఇమీడియట్గా చెప్తుంది, వెటనరీకి చెప్తుంది, డేటా చూపెడుతుంది, వాళ్ళకు నోటిఫికేషన్ పంపిస్తుంది. తద్వారా ఫార్మర్కి ఆవు సిక్ అయ్యే లోపల వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, జనరల్గా ఆవు సిక్ అవుతుందని ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ ఫిజికల్ సైన్స్ చేంజ్ చేసేసరికి వాళ్ళకి తెలుస్తుంది. అంటే కళ్ళ నుంచి నీరు రావడము, లేకపోతే ఎక్కువసేపు కూర్చోవడము, అది చాలా లేట్ సార్. అప్పటికి జరగాల్సిన అనకూడదు కానీ హామ్ జరిగిపోతుంది సార్. మా సెన్సర్ ఏం చేస్తుందంటే అది జరిగే లోపల చెప్తుంది, 2-3 రోజుల ముందు చెప్పేస్తుంది. దాన్ని బట్టి మనకి రైతులు పాడి పంట చేసుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. దాంతో వాళ్ళు అది కాపాడుకొని మంచిగా సస్టైన్ అవుతారు సార్. పాడి రంగంలో చూసుకుంటే భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క టెక్నాలజీ మన భారతీయ రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఎట్లా యూస్ఫుల్ అవుతుందంటే వెరీ సింపుల్ సార్. మన దేశము పాడి పంటలతో ముఖ్యమైన దేశం సార్. అంటే మీనింగ్ అంటే ఏంటంటే మన ఇండియా జీడిపి, అంటే ప్రపంచం మొత్తం జీడిపిలో 3వ పొజిషన్కి వస్తున్నాం మనం, 4 నుంచి 3. ఆ జీడిపి ఏమవుతుందంటే మ్యాక్సిమం కంట్రిబ్యూట్ చేసేది మన రైతులు సార్. 60 to 70% వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళకి మనం కొద్ది హెల్ప్ చేసామనుకోండి సార్, అంటే ఈ విధంగా సెన్సర్ ఇచ్చేసి మన వికసిత్ భారత్, మన గవర్నర్ ప్రైమ్ మినిస్టర్ గారు 2047 అంటున్నారు వికసిత్ భారత్. నేను చెప్తా సార్, ఈవెన్ ఢిల్లీ సమిట్లో కూడా చెప్పాను, ఈ సెన్సర్ టెక్నాలజీ మన వికసిత్ భారత్ చాలా ముందర చేస్తుంది. బట్ ఈ టెక్నాలజీ పంపడం వల్ల ఫార్మర్స్ చాలా ప్రాస్పర్ అవుతారు. ఎప్పుడైతే ఫార్మర్స్ ప్రాస్పర్ అవుతారో సార్, మొత్తం సొసైటీ ప్రాస్పర్ అవుతుంది. అది గొప్పతనం సార్. అది మన సెన్సర్ చాలా వాల్యుబుల్. ఢిల్లీలో జరిగిన ఏ సమ్మిట్ లో కూడా మీరు ఒక పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం యొక్క లక్ష్యాలు ఏంటి? ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో గవర్నమెంట్ మోడీ గారు అడిగారు, ఈ ఏఐ వల్ల ఆవులని జ్వరం వస్తే పట్టుకోగలుగుతామని. మేము ఆయనకి ఈమెయిల్ కూడా పంపించాను. మాకు 2 పరస్పర అగ్రిమెంట్లు అయ్యాయి సార్. ఒకటి, ఇండియాలో అతిపెద్ద గోశాల మాతో సైన్ చేసింది సార్. వాళ్ళన్నారు మీ సెన్సర్స్ మాకు ఇవ్వండి, ఈ గోశాలలో మేము ఆవులను పెడతాము. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్టివిటీ పైన వాళ్ళకి అదొక
జాగ్రత్తగా వాటి హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళ కోరిక. అది మేము ఇస్తామన్నాం సార్. మహర్షి వశిష్ట MOU సార్. అది వాళ్ళ అంచనా ప్రకారం ఇది 2000 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు. రెండో MOU సార్, వీ వర్కింగ్ క్లోజ్లీ విత్ మారిషియస్ గవర్నమెంట్. అగైన్ ఇండియా ఎలా పాడి పంటలతో ఆధారపడిన కంట్రీయో, ఆఫ్రికన్ కాంటినెంట్ సార్, మీరు ఆఫ్రికా ఎంత పెద్ద కాంటినెంట్, ఈ మారిషియస్ ఆఫ్రికన్ ఎకానమీ బోర్డుతో మేము టైఅప్ చేసి వాళ్ళకి ప్రపోజ్ చేసి అక్కడ ఆఫీస్ పెడుతున్నాం సార్. అది మన ఆంధ్రులు చేసిన ఈ సెన్సర్ ప్రపంచం మొత్తానికి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ అవుతుంది సార్. మేము ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, GDP కాంట్రిబ్యూషన్ యాజ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ వీ కెన్ గెట్ ఫారెన్ రిజర్వ్ సార్. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ఇటీవల కాలంలో మీరు కాశ్మీర్ లోయలో కూడా ప్రయోగాత్మకంగా రైతులతో కలిసి పనిచేశారు. అక్కడ సాధించిన ఫలితాలు ఏంటి? ఆ ఫలితాల ఆధారంగా మన భారతదేశ వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయంటారా? కాశ్మీర్లో మేము ఏం చేసామంటే ఇంటిగ్రేటెడ్ ఎకానమీ చేసాం సార్. అంటే ఏంటి, కాశ్మీర్ యూనివర్సిటీతో పనిచేసి వెటనరీ యూనివర్సిటీతో మేము సెన్సస్ డిప్లాయ్మెంట్ చేసాం సార్. ఆ కంపెనీగా మాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే అంత హై ఆల్టిట్యూడ్లో ఈ సెన్సర్ ఎట్లా పనిచేస్తుంది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. సెకండ్, ఇంకో ముఖ్యం చెప్పమంటారా, కాశ్మీర్ అగ్రికల్చర్ క్లైమేట్ మీట్స్ బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్. అంటే మీరు ఏమంటున్నారంటే వెదర్ ప్యాటర్న్స్ వెస్ట్ పనికి వస్తుంది, ఈస్ట్ అంటే మన కంట్రీస్కి పనికి వస్తుంది. అదొక రెండో రీజన్ సార్. మా కేస్ స్టడీ పబ్లిష్ అయింది. మన గవర్నర్ ప్రైమ్ మినిస్టర్ గారు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా కేస్ స్టడీ 12 పబ్లిష్ చేశారు సార్. ఈ కంపెనీ సెన్సర్స్ని కాశ్మీర్లో డిప్లాయ్ చేశాము. ఈ సెన్సర్ టెక్నాలజీ ఇంత గొప్పగా మా ఇండియాలో ఉంది అని వాళ్ళు పబ్లిష్ చేసేస్తారు. మీ తల్లిగారి పేరిట హనుమాయమ్మ టెక్నాలజీని పెట్టారు. అలాగే ఈ యొక్క కౌనెక్లెస్ ఆవిష్కరణకు దారితీసిన మీరు ప్రేరేపించిన అంశాలు ఏంటి? ఈ ఆవిష్కరణ తల్లి కోసం సార్, మా అమ్మగారి కోసం చేశాను. ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు 1850, 1860లో ఫార్మర్స్ వాళ్ళందరూ. 1950 వరకు ఆమె ఫార్మర్, వాళ్ళ ఫ్యామిలీ, మా తాతగారు వాళ్ళందరూ. సో అదొక ప్రేరేపిత సార్. సెకండ్, మా అమ్మగారు పేరు పెట్టారు కాబట్టి నాకు తల్లి, గోవు తల్లితో సమానంగా సార్. దానికోసం కూడా ఒక రీజన్. 50 ఏళ్ళు పట్టింది సార్ ఇప్పటికీ. సో దట్ ఈస్ వై ఐ వాంట్ టు డెడికేట్ దిస్ ప్రోడక్ట్ ఫర్ ఆల్ స్మాల్ ఫార్మర్స్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. ఈ యొక్క టెక్నాలజీ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని మీరు చేరువ చేయడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు? తప్పకుండా సార్. క్లైమేట్ చేంజ్ ఒక పెద్ద ఇష్యూ. ఇంకా అంతేకాకుండా మెడికేషన్, అంటే జనరల్గా నేను చూశాను సార్ ఫార్మర్స్తో మాట్లాడుతున్నప్పుడు, ఇది ఇంత పాలని ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళు అది జ్వరం వచ్చిందో లేదో తెలియదు వాళ్ళ ఆవుకి. ఆ పాలను ప్రొడ్యూస్ చేయడానికి, వాళ్ళు ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ఎవరు చెప్పారో కానీ వాళ్ళు మెడిసిన్ ఎక్కువ ఇస్తారు సార్ దానికి. దాంతో ఏమవుతుందంటే పాలలో వచ్చిన మెడిసిన్ సొసైటీ మొత్తాన్ని ఇంపాక్ట్ చేస్తుంది సార్. మేమంటాము అట్లా అవసరం లేదు, మీరు సరిగ్గా ఆవుని కానీ బర్రెని కానీ గేదెని కానీ టేక్ కేర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ కాస్ట్ తగ్గిపోతుంది, ఆ ఇన్పుట్ కాస్ట్లోనే తగ్గిపోతాయి. అదొకటి. రెండో సార్, మేము వర్క్ విత్ అదర్ శాటిలైట్ కంపెనీస్. వాళ్ళతో శాటిలైట్ డేటా, డ్రోన్ డేటా అన్ని అనలైజ్ చేస్తాం సార్, చేసి ఫార్మర్కి ఇస్తాము. ప్లస్ వీ వర్క్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ప్రొవైడింగ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఇండియాకి స్పెసిఫిక్గా సార్. ఇండియా ఎకనామిక్ స్పెసిఫిక్గా మేము రిజర్వ్ బ్యాంక్ ఇండియా నుంచి పనిచేసి ఒక బుక్ కూడా పబ్లిష్ చేశాం సార్. ఇవన్నీ మేము ఫార్మర్స్కి ఇద్దామని మాకు ఇస్తున్నాము, ఇంకా ముందర చాలా ఇద్దామని కోరిక. వికసిత్ భారత్ 2047 ఇందులో కూడా ఒక అంశాన్ని జోడించింది కేంద్ర ప్రభుత్వం. రాబోయే రోజుల్లో భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగం పాడి, అంటే పాడి పంట అనే అంశంతో ముందుకెళ్తేనే ఒక రైతుకు నికరమైన ఆదాయం లభిస్తుంది. కానీ ఇటీవల కాలంలో పశువుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. దీని నుంచి ఎలా బయటపడచ్చు అంటారు సార్? పాడి పంట అగైన్ క్యాష్ కౌ అంటారు సార్ ఇంగ్లీష్లో. క్యాష్ కౌ అంటే వాళ్ళకి డబ్బు యాక్చువల్గా కౌ నుంచి వస్తుంది పాలు అమ్మడం వల్ల. అది గణనీయంగా పడిపోతుంది. ఎందుకు చెప్పమంటారా సార్, నేను లాస్ట్ టైం హైదరాబాద్లో చేశాను 3 ఏళ్ల క్రితం. నేను వెళ్ళా ఆ డైరీ ఫామ్కి. వాళ్ళది లాస్ట్ టైం చేసినప్పుడు 50 ఆవులు ఉండేవి, నిన్న వెళ్తే 5 ఉన్నాయి. ఏమైందన్న అంటే, సార్ మాకు లేబర్ లేదు సార్, కాస్ట్ పెరిగిపోయింది సార్, మేము దీని మీద పనిచేయలేకపోతున్నాం అన్నాడు. అంటే ఏంటి, ఇన్పుట్ కాస్ట్ మీరు అన్నట్టు అవైలబిలిటీ ఆఫ్ వెటనరీయన్. మనకి ఇంకోటి చూడండి సార్, పశువుల డాక్టర్ ఉన్నారనుకోండి, ఒక 10 ఆవులు, 100 ఆవులు, 1000 ఆవులు ఉంటే వాళ్ళు పోయి చేయగలుగుతారు, వాళ్ళు తప్పేం లేదు అక్కడ. మన వెటనరీస్ తక్కువ ఉన్నారు, పాడి పశువులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు ఒక ఆవుని పోయి చేయాలంటే వాళ్ళకి ఎంతో టైం పడుతుంది. అది కూడా మేము ఈ డేటా వాళ్ళకి ఇస్తాం సార్. దాంతో వాళ్ళకి ఏ ఆవు అత్యంత అవసరమో దానికి వాళ్ళు ముందర వెళ్తారు సార్. ఆ విధంగా కూడా మేము ఇంప్రూవ్ చేద్దామని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాం సార్. ఇది రాబోయే రోజుల్లో ఏ కృత్రిమ ఆధారిత ఈ సేవలు వినియోగించుకోవడం ద్వారా
పాడి రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అని చెప్పి ప్రొఫెసర్ చంద్రశేఖర్ చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.